హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజు జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగటానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ని తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ నేను కొన్ని సంవత్సరాలుగా తయారు చేసుకొని యూజ్ చేస్తున్నాను. చాలా బాగా పెరుగుతుందండి జుట్టు. మరి ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, చూడండి. ముందుగా నేను ఇక్కడ 1/2 లీటర్ కొబ్బరి నూనెకి ఏవి ఎంత కావాలనేది చెప్తున్నానండి. ముందుగా ఒక 5 పెద్ద ఉసిరికాయలు తీసుకోండి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మంచిగా హెయిర్ పెరుగుతుంది. అలాగనే చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు 250 ml ఆయిల్కి 1/2 లీటర్ ఆయిల్ అన్నమాట. కొబ్బరి నూనెకి ఆ మాత్రం కరివేపాకు సరిపోతుంది. జుట్టు నల్లగా పెరుగుతుందండి కరివేపాకు యూజ్ చేస్తే. అలాగనే ఆలోవెరా ఇంత ముక్క తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎడ్జెస్లో సైడ్స్లో ఉండే ఇట్లా ముళ్ళ లాంటి పార్ట్ని ఇట్లా చాక్ తోటి తీసేయాలి. తీసేసి చూడండి, చూపిస్తున్న విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఈ ఆలోవెరా మన హెయిర్కి మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది. ఈ ఆలోవెరా మన హెయిర్ ఆయిల్లో ఇప్పుడు యూజ్ చేయడం వలన స్మూత్గా వస్తుందండి. హెయిర్ సిల్కీగా స్మూత్గా వస్తుంది. చూడండి, ఇలాగా పల్చగా వీలైనంత పల్చగా కట్ చేసేసి పెట్టుకోవాలి మొత్తం ఒక పక్కన ఆలోవెరా అనేది. అలాగే తులసి అండి, తులసి కూడా ఒక 20 తులసి దళాల వరకు మనం తీసుకోవాలి. ఇది చక్కగా రూట్స్ దగ్గర డర్ట్ మొత్తం అంతా క్లీన్ చేసేసి రూట్స్ శుభ్రంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే పెద్ద ఉల్లిపాయలోని చిన్న సైజు తీసుకోండి. చిన్న సైజు ఆనియన్స్ బాగా వర్క్ చేస్తాయి, అవి 2 తీసుకోండి. మీరు ఇవన్నీ మిక్సీలో వేసుకునే పని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఉసిరి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి విత్తనాలు పడేసేసి మిక్సీలో వేసుకోవాలి. నేను ఇవన్నీ రోట్లో దంచుకుంటాను కాబట్టి పైన ఉండే పీల్ తీసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఉల్లిపాయ ఇట్లాగా పైన ఉండే తొక్క తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చాలా బాగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సమపాళ్ళల్లో కరెక్ట్గా వేసి కరెక్ట్గా కనుక ఆయిల్లో వేసి కాచుకున్నట్టయితే గోరింటాకండి, హెన్నాల్లో కూడా మనం ఎక్కువ యూజ్ చేసి పెడుతూ ఉంటాం కదా, గోరింటాకు కూడా కంపల్సరీ హెయిర్ ఆయిల్లో వేసి కాసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మెంతులు 1 స్పూన్ తీసుకోండి. మెంతులు చేదుగా ఉండటం వలన చక్కగా డాండ్రఫ్ అంతా పోతుంది, మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. మందారాలు, ఒంటిరెక్క మందారాలు, ఎర్ర మందారాలు తీసుకోండి. అవైతే మంచి ఫలితం ఉంటుంది. మన రూట్స్ దగ్గర హెయిర్ గ్రోత్ అంతా చాలా బాగా ఉంటుంది. బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. డ్యామేజ్ అయిన జుట్టును కూడా రిపేర్ చేసేసి బాగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది మందారం అనేది. అలాగనే మందారం ఆకులు కూడా తీసుకోండి. ఒక 7-8 మందారం ఆకులు, మందారం పూలు ఒక 6 మందారం పూలు తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచేసుకోవచ్చు, లేకపోతే మీరు మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుతున్నాను. ముందుగా ఉసిరికాయలు దంచేసుకుంటున్నాను. చాలా బాగా మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. మనం ఇలాగా ఇంట్లోనే చక్కగా మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూస్ చేసినట్టయితే మంచి రిజల్ట్ చూస్తాము. అదేవిధంగా
ఉసిరికాయలు వేసిన తర్వాత మెంతులు కూడా వేసుకొని దంచుకోవాలి. ముందుగా ఇవి రెండు దంచుకోవాలండి. ఇవి బాగా నలిగిన తరువాత మనం మిగతా ఆకులు అవన్నీ వేసుకోవాలి. ఈ మందారం ఆకులు, కరివేపాకు, తులసి, గోరింటాకు ఇవన్నీ కూడా ఎక్కడ డస్ట్ లేకుండా శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని మనము చక్కగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా 1 by 1 అన్నీ దంచేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఆలోవెరా మాత్రం మనం ఇప్పుడు ఇట్లా వేసి దంచుకోకూడదు, ఎందుకంటే ఆలోవెరాలో జిగట ఎక్కువగా ఉంటుంది కదా. అది దంచేస్తే ఇందులో వేసి దంచితే మనకి ఆయిల్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. కాబట్టి అది మనం ఆయిల్ మరిగేటప్పుడు ఆయిల్లో వేసి కాచుకుందాము. ఇప్పుడు ఇవన్నీ అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఇలాగా మనం మెత్తగా దంచుకోవాలన్నమాట. చూడండి, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. అవన్నీ చక్కగా నలిగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఫైనల్గా. ఇప్పుడు ఆలోవెరా వేయట్లేదు, అవి అలాగే ఉంచేద్దాము. ఇప్పుడు ఈ చక్కగా ఈ కచ్చా పచ్చగా మెత్తగా నూరుకున్నాను. చూడండి, మరీ పేస్ట్ లాగా కాకుండా మెత్తగా నూరుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి వేసేసుకోవాలండి మొత్తం చక్కగా. వేసుకున్న తర్వాత 1/2 లీటరు కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకోండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్లేదు, గానుగా నుండి తెచ్చుకున్నదైనా పర్వాలేదు, లేకపోతే పారాచూట్ కొబ్బరి నూనె అయినా పర్వాలేదండి. ఇవి తీసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక దంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసి మనం కలుపుకుంటూ ఉండాలండి. మంట మాత్రం సిమ్లో పెట్టేసేసి కలుపుకుంటూ ఉండాలి. అది ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా మరగడం స్టార్ట్ అయినాక ఆలోవెరా, మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆలోవెరా కూడా వేసేసాను. ఇంకా మనము చెయ్యి ఆపకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. చక్కగా చెయ్యి వదలకుండా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మంచిగా మన హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది, అడుగంటకుండా ఉంటుంది. ఇది మనం ఈ పచ్చిదనం అంతా పోయి, మనం వేసాం కదా మనం నూరుకున్న ముద్ద, అది పచ్చితనం అంతా పోయేసి దానిలో ఉన్న సారం అంతా కూడా ఆయిల్లో దిగుతుందన్నమాట. ఈ ఆయిల్లో దిగి ఆ సారం అంతా మన హెయిర్కి పట్టించినప్పుడు మన హెయిర్ అనేది ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. చూడండి, ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంది. అందులో ఉన్న సారం అంతా కూడా ఆయిల్లోకి దిగుతుందన్నమాట. మనం వేసిన ఈ మందారము, కలబంద, కరివేపాకు, తులసాకు, ఉసిరి అన్నీ కూడా చక్కగా వాటిలో ఉన్న సారం అంతా కూడా ఆయిల్కి పట్టుకుంటుంది, ఆయిల్లోకి దిగుతుంది. ఇప్పుడు అది ఒక పక్కన పెట్టేసేసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్ మీద స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక పల్చటి క్లాత్ వేసుకోవాలి. దానిలోకి మనం వడగట్టుకోవాలి. స్ట్రైనర్ మీద క్లాత్ పెట్టడం వల్ల క్లాత్ జారిపోకుండా ఉంటుంది, మనం చక్కగా వడగట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పచ్చిదనం అంతా పోయేసి ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. మరీ మాడిపోయేంత వరకు ఉంచుకోకూడదండి, మళ్ళీ ఆయిల్ మాడు వాసన వస్తుంది. జాగ్రత్తగా మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చక్కగా వాటిలో ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగేలాగా. నాకైతే సిమ్లో పెట్టి కలుపుకుంటే 1/2 గంట నుంచి 20 నిమిషాల వరకు పట్టింది. చూడండి, ఇప్పుడు చక్కగా ఇలా పిండేసుకుంటే క్లాత్లో వేసి చూడండి, ఆయిల్ అంతా దిగిపోయింది, ఈ తుక్కు మాత్రం మిగిలిపోయింది. ఇంకా అది తీసి పడేసేసుకోవచ్చు. ఇది అవసరం లేదు మనకి, ఇది పనికిరాదు. చూడండి, ఆయిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి ఇది.
ఎంత బాగా రెడీ అయిందో. చక్కగా ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది డైలీ అన్నా పెట్టుకోండి, లేకపోతే తలకు పోసుకునే ముందు రోజు నైట్ అన్నా పెట్టుకొని మార్నింగ్ తలకు పోసుకోండి. చాలా బాగా పెరుగుతుంది, ఒత్తైన జుట్టు పెరుగుతుంది, నల్లగా దృఢంగా పెరుగుతుంది. అలాగే డాండ్రఫ్ సమస్యలు ఏమన్నా ఉన్నా పోతాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.